సోదరులారా, ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశం. కానాను కోటలను కూల్చెననే అంశము మనం ఈ రోజున నేర్చుకుందాం. ఏమైనా సహోదరులారా, యెషయా గారు తన అనుభవంతో యెషయా గ్రంథం రాసి 2700 సంవత్సరాల క్రితం రాయబడింది. అయితే ప్రేమైన సహోదరులారా, యెషయా ప్రవచనాలు అప్పుడు నెరవేరినాయి, ఇప్పుడు నెరవేరినాయి, కుమారుని కాలంలో నెరవేరినాయి, తండ్రి కాలంలో నెరవేరినాయి, పరిశుద్ధాత్మ కాలంలో నెరవేరినాయి, కృపాకాలంలో కూడా యెషయా ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, యెషయా ప్రవచనము నెరవేర్చబడు కాలములో ఉన్నాము మనము. ఇదిగో యెషయా గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం. ఆయన సముద్రం మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపచేసెను, కానాను కోటలను నశింపచేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. ఆయన సముద్రం మీద తన చెయ్యి చాపెను. ఎదుగో సముద్రం మీద తన చెయ్యి చాపి సముద్రాలను అల్లకుల్లాలు అవుతున్నాయి. ఆల్రెడీ తన చెయ్యి చాపాడు సముద్రాల మీద. జలప్రళయముతో చాలా దేశాలు మునుగుతున్నాయి, చాలా ప్రాంతాలు కొట్టుకుని పోతున్నాయి. తన చెయ్యి చాపాడు. అయితే రాజ్యములను కంపింపజేస్తున్నాడు. రాజ్యములు కూడా ఇదిగో కనుమరుగైపోతున్నాయి. 25 సంవత్సరాలు ఏలిన రాజ్యాలైనా, 30 సంవత్సరాలు ఏలిన రాజ్యాలైనా, పరిపాలనైనా, 3 సార్లు పరిపాలించిన సంవత్సరాలైనా, పరిపాలన అయినా, ఏదైనా సరే ఏదో ఒక రోజున కంపింపజేయబడుతుంది, అనగా శూన్యమవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నోసార్లు ప్రధానులుగా చేసిన వాళ్ళు పోల్చబడ్డారు. ఎక్కడికో ఎందుకండి, దానియేలు గ్రంథంలోకి వెళ్తే బబులోను రాజు 7 ఏండ్లు ఆ చెట్టు నరకబడద్ది. మహాప్రబలమైన ఆ పెద్ద వృక్షము కొమ్మలతో సహా నరికివేయబడద్ది. అది కోల్చబడద్ది. 7 కాలాలు అది మొద్దుగా ఉంటుంది. మళ్ళీ నీటి వాసన చేత అది చిగుర్చబడి ఇదిగో గర్వించినందున గడ్డి మేసిన నెబుకద్నెజరు కనపడుతున్నాడు. ఆ కొంతకాలానికి తన తప్పు తను తెలుసుకునే పశ్చాత్తాపడి మరలా కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు నీటి వాసన చేత అది మొద్దుగా ఉండి బురద చెత్త ఉన్నందువలన అది మళ్ళీ చిగురించి అది మహావృక్షం అవుతున్నట్టుగా, మరలా తన పరిపాలన తనకు వచ్చినట్టుగా దానియేలు గ్రంథం చెప్తుంది. ప్రియమైన సహోదరులారా, ఇదిగో సముద్రాల మీద చేయి చాపారు, రాజ్యాలను కంపింపచేస్తున్నాడు. ఎంతో బాగా ఉంది అనుకున్నది ఏదో ఒక రోజున కంపింప చేయబడద్ది. ఇదిగో నిండు కొండలా ఉన్న సముద్రాలు ఏదో ఒక రోజున ఎండగడతాడు. లేదు, సముద్రాలు ఉప్పొంగి దాని మీద ఆధారపడి దాని మీదే నమ్ముకుని దాని వల్లనే మేము బ్రతుకుతున్నాం అనుకున్న వారికి అది శాపముగా మారుతుంది. ప్రియమైన సహోదరులారా, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది నీ మీద తిరుగుబాటు చేస్తుంది. విగ్రహాన్ని నమ్ముకున్నా అది ఏదో ఒక రోజున నిన్ను తునకలుగా చేస్తుంది. దేని నమ్ముకున్నా, దేవుని కంటే దేని మీద నువ్వు ఇష్టత పెంచుకున్నా ఏదో ఒక రోజున అది నీ మీదే తిరుగుబడి నీ మీదకి దాడిగా వస్తుంది. ఇక్కడ చెప్తున్నారు, కానాను కోటలు కోల్చబడతాయి అంట. కానాను నశింపజేయుటకు యెహోవా దాని గురించి ఆజ్ఞాపించాను. ఇక్కడ ప్రియమైన సహోదరుల, ఈ కానాను ఎవరు? అసలుకి ఈ కానాను ఎవరు? ఆ సముద్రాల మీద ఆయన చెయ్యి చాపుతుంటే సముద్రాలు ఉప్పొంగి అవిధేయులు అయిన వారిని, దాని మీద నమ్ముకుని దానినే నమ్ముకున్న వారిని, దాని మీద బ్రతుకుతున్న వారిని
దేవుడు లేడని బుద్ధిహీనులు ఇదిగో సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు చేస్తూ, సముద్రాలు నమస్కారం చేస్తూ, గంగానని నీటిని నమస్కరించే వాళ్ళకి, ఇదిగో నీటి మీద ఆధారపడే వాళ్ళకి, ఇదిగో మొదటిగా గంగానని దాన్ని నమస్కరిస్తూ మరి ఇలా చాలామంది అన్యాచారాలు కొనసాగిస్తున్న వారికి ఏదో ఒక రోజున దేవుడు దాని మీద చెయ్యి చాపుతాడు. ఐగుప్తి సముద్రాలు ఎర్రగా మారిపోయినట్టుగా ఇదిగో ఐగుప్తి సముద్రాల్లో నీళ్లు రక్తముగా మారిపోయి తాగటానికి సఖ్యము కాని నీరుగా మారినట్టుగా దేవుడు తను నమ్ముకున్న పిల్లల కొరకు, దేవుడు తను చేసుకున్న బిడ్డలు తన వైపు చూడకపోతే, తను నమ్ముకోకపోతే, తన మీద ఆధారపడకపోతే దేవుడు ఇదిగో ప్రియమైన సహోదరులారా, నిన్ను నన్ను ఎలా లాక్కోవాలో, ఎలా తను స్మరించుకోవాలాగా చేయాలో దేవుడికి తెలుసు. అందుకే నీటిని గంగాని కొలిచి నీటిని పూజించే వాళ్ళని ఆ సముద్రమే వాళ్ళని ముంచివేసేలాగా సముద్రములో మునిగి చచ్చిన వాళ్ళు ఉన్నారు, సముద్రం మీద నడిచిన వారు కూడా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో జలప్రళయంలో నోవాహు దినాల్లో జలప్రళయంలో కాపాడబడ్డ నోవాహు కుటుంబం ఉంది. ఇదిగో అదే జలప్రళయంలో జనులందరూ పశువులు పక్షులు సమస్తము చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే నీటి మీద యేసయ్య నడిచాడు, అదే నీటిలో మునిగిపోయాడు పేతురు. ప్రియమైన సహోదరులారా, అదే సముద్రం మీద తను చెయ్యి చాపుతున్నాడని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో 23:11 మనం చదివాము. యెషయా తన అనుభవంతో రాస్తున్నాడు. ఇదిగో జరగబోయే ప్రవచనం ఇది, జరుగుతున్న ప్రవచనం, జరగబోయే ప్రవచనం. ఇదిగో నా కుమార్తె, నా కుమారుడా, దీనిలో చక్కగా కనపడుతుంది, జరుగుతుంది. సముద్రాల అల్లకొల్ల వైపే చాలా ప్రాంతాలు మునిగిపోయి, చాలా ప్రాంతాలు కొట్టుకెళ్ళిపోయి, చాలా ఆస్తి నష్టాలు అయిన దినాలు ఉన్నాయి. ఇంకా జరగబోతున్న నోవాహు దినాల్లో జరిగినాయి. ఇంకా మధ్యకాలంలో ఇప్పటి వరకు చాలా చోట్ల సముద్రాల వల్ల తన చెయ్యి చాపినందువలన సముద్రాల అల్లకొల్లమైన దినాలు మనం చాలా చూసాం. రాజ్యాలు కంపింపచేసిన దినాలు కూడా మనం చూసాం. బబులోని కాలంలో చూసాం రాజ్యాలు కంపింపచేసి. మనకు తెలిసిన కాలాల్లో ఇంకా చాలా చాలా పేర్లు ప్రస్తావించడం కంటే చాలా మనం చూసాం. మేమే స్థిరము అనుకున్న వాళ్ళు కోట గోడలు పడగొట్టబడటం కూడా చూసాం. ప్రియమైన సహోదరులారా, ఈ కానాను ఎవరు అసలుకి? కానాను ఎక్కడి నుంచి వచ్చాడు? కానాను కోటలు నశింపచేయటకు యెహోవా దాని గురించి ఆజ్ఞాపించాడు. ఎందుకు ఈ కానాను కోటలు నశింపచేయమని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు? నశింపచేసేది ఎవరు అసలుకి? నశింపచేసేది ఎవరు? ఈ కానాను కోటలు నశింపచేయమని ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన? నశింపచేసేది ఎవరు? దేవుడు ఈ కానాన్ని ఎందుకు నశింపచేయమని? ఈ కానాను ఎవరు? కానాను అనగా ఆదికాండం 9వ అధ్యాయము 25వ వచనంలోకి వెళ్దాం. ఆదికాండము 9వ అధ్యాయం 25వ వచనం. కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. ఎందుకు శపించబడ్డాడు కానాను? నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. నోవాహుని దేవుడు జలప్రళయం నుండి కాపాడాడు. ఆ జలప్రళయము ఆ సముద్రాల మీద ఆయన చెయ్యి చాపాడు. ఆ సముద్రాల మీద నుండి తన చెయ్యి చాపి ఆ సముద్రాలలో ఆ నీటిలో మునిగిపోకుండా నోవాహు 3 కుమారులను కాపాడారు. నోవాహు 3 కుమారులను కాపాడిన వాడిలో యాపేతు, షేము, హాము ఉన్నారు. ఆ 3 కుమారులు అయితే షేము, యాపేతు, హాము నోవాహు కుమారుడుగా ఇక్కడ కనపడుతున్నాడు. నోవాహు కుమారుడుగా హాము కనపడుతున్నాడు. నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు వ్యవసాయం చేశాడు.
వ్యవసాయం. నా తండ్రి మంచి వ్యవసాయకుడు. నా తండ్రి ఒక ద్రాక్ష తోట ఉంది. నా తండ్రి మంచి వ్యవసాయకుడు. ఇదిగో నోవాహు కూడా ఇక్కడ వ్యవసాయం చేశాడు. వ్యవసాయం చేసి ద్రాక్ష తోట వేసి మత్తుడయ్యాడంట. మత్తుడయ్యి వస్త్రహీనుడుగా ఉన్నాడు. ముగ్గురు కుమారులు ఇక్కడ ముగ్గురు కుమారుల్లో ఒక కుమారుడు హాము తండ్రి వస్త్రహీనుడు కావటం చూచి నవ్వాడు. హాము కుమారుడైన కానానుని శపించటం జరిగింది నోవాహు గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, హిజ్కియా రోగి అయి ఉండగా రాజుల గ్రంథాల్లో హిజ్కియాను పలకరించటానికి అనేక మంది వచ్చి బహుమానాలు, బంగారాలు, వెండి, మంచి ఆహార పదార్థాలు తీసుకొచ్చి కానుకలుగా ఇచ్చారు. హిజ్కియా వాటిని దాచుకోకుండా దూర ప్రాంతం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి రాజులు వస్తే తనకు కలిగినది అంతా, నీకు ఇంత సమృద్ధి ఎలా వచ్చింది, ఇంత స్వస్థత ఎలా వచ్చింది, ఇంత గొప్పగా దేవుడు నిన్ను ఎలా స్వస్థపరిచాడు, 15 సంవత్సరాల ఆయుష్ని ఎలా ఇచ్చాడు దేవుడని హిజ్కియాని చక్కగా పరామర్శించడానికి వచ్చి అవన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. సాతాను కూడా కుయుక్తిగా అన్నీ తెలుసుకుంటాడు మన దగ్గర నుంచి. తెలుసుకునటం ప్రారంభిస్తే హిజ్కియా తన వంటశాలకు, తన ఆహార పదార్థాలకు, తన ఇంటిలోకి తీసుకెళ్ళి వాళ్ళకి అన్నీ చూపించాడు. అప్పుడు వెంటనే నాతాను ప్రవక్తను పంపించి హిజ్కియా చేసిన పని ఏంటి, వెళ్ళి గద్దించరామని దేవుడు పంపించి, నీ వరకైతే సమృద్ధిగా ఉంటావు, నీ కుమారుని కాలంలో ఈ సమృద్ధి ఉండదు అని నాతాను ప్రవక్త ద్వారా చెప్పి పంపించాడు దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మాట, ఇదిగో అయితే అవునుగా కన్నాడు, తన తరములో బాగానే ఉంటుంది, తన కుమారుల తరములో బాగుండదని చెప్పేసరికి అవునుగాక. ఇక్కడ నోవాహు కూడా తన కుమారుని శపించలేదు. వస్త్రహీనుడై నవ్వినందుకు తన కుమారుని శపించలేదు. హాము కుమారుడైన కానాను శపించాడు. కానాను దాసుడు అవుతాడు. నీ సంతానంలో ఉన్నవాడు ఒకడు దాసుడుగా ఉంటాడు తన సహోదరులకి అనని చక్కగా ఇక్కడ దీవెనలు ఇచ్చేటప్పుడు చెప్తున్నారు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, కానాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అనని, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కానాను అతనికి దాసుడగునుగాక, దేవుడు యాపేతును విశాలపరచునుగాక, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కానాను దాసుడగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాళ్ళ ముగ్గురు గురించి నోవాహు మాట్లాడుతున్నాడు. నోవాహు వస్త్రహీనుడైనది మత్తు నుండి విడిపించబడిన తర్వాత కానానుని శపించబడుతున్నాడు. కానాను దాసుడవుతాడని, షేము గుడారాల్లో నివసించును, అతనికంటే ఇల్లు వాకిలు ఉండదు, షేము గుడారాల్లో నివసిస్తాడు, అతనికి దాసుడవుతాడు కానాను. ఇలా షేము గురించి, హాము గురించి, కానాను గురించి నోవాహు మాట్లాడుతున్నాడు. అయితే శరీరానుసారముగా కాదు, ఇక్కడ ఆత్మానుసారమైన అనుభవం. ఇక్కడ శరీరానుసారంగా అయితే కానాను కోటలు చాలా బలముగానే కట్టబడినాయి. కానాను పెద్ద చాలా గొప్ప దేశాలుగా, బలమైన దేశాలుగా వాళ్ళు విస్తరించబడ్డారు. బంగారము వెండితోనూ గాజా వరకు వాళ్ళ దేశాలు విస్తరించబడినాయి. తూరు సిదోను ప్రాంతముగా బంగారము వ్యాపార విల్లుగా చాలా బహు అభివృద్ధి చెందినట్టుగా కానాను కోటలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఆత్మానుసారమైన ఆశీర్వాదం గురించి దాసుడు అవుతాడని చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మానుసారమైన ఆశీర్వాదము ఉండదు అని ఇక్కడ
నోవాహు కుమారులు 9:18 వాడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు వారు. హాము కానానుకు తండ్రి. హాము ఎవరికి తండ్రి? కానానుకి తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు వీరి సంతానం భూమి అంతటా వ్యాపించింది. అంటే వీళ్ళు శరీరానుసారంగా వ్యాపించారు. పెద్ద పెద్ద బలమైన దేశాలు అయ్యారు, కోటలు కట్టారు. అయితే కానీ శపించబడింది కానాను కుటుంబీకులు. ఆత్మీయమైన ఆశీర్వాదాలు లేవు, శరీరానుసారమైన ఆశీర్వాదాలు తప్ప ఆత్మానుసారమైన ఆశీర్వాదాలు లేవు. అదే రీతిగా ఆదికాండం 15:15లో కూడా చక్కగా కానాను తన ప్రథమ కుమారుడు సిదోనును, హేతును, యోబేసీలను, అమోరీలను, గిర్గీషులను, హివీలను, అర్వీలను, సీనీలను, అర్వేదీయులను, సెమారీయులను, హేమాతీయులను కనెను. చాలా 19 కూడా. తరువాత కానానీయుల వంశములు వ్యాపించారు. కానానీయుల సరిహద్దు సిదోను నుండి గెరారు వరకు వెళ్ళు మార్గంలో గాజా వరకు, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబీయులకు వెళ్ళు మార్గంలో లాష వరకు ఉన్నది. బహుగా విస్తారముగా పచ్చగా, అంటే శరీరానుసారముగా వర్ధిల్లేరు. శరీరానుసారంగా వర్ధిల్లేరు అంటే ఆత్మీయంగా వర్ధిల్లలేదు. వీళ్ళు వ్యాపారాల్లోనూ, మరి పనిముట్లు తయారీల్లోనూ, అనేక రకాలుగా బిజినెస్లో, వ్యాపారాల్లో, వస్తువులు తయారీలో, కనిపెట్టడంలో, ఇలా వాళ్ళ దేశాలు బహుగా వృద్ధి పొందారు. కానీ దైవభక్తిలో వృద్ధి పొందల, దేవుని యందు భయభక్తులు వృద్ధి పొందలేదు. వృద్ధి పొందలేదు అనటానికి వాళ్ళని ఇక్కడ చూపిస్తున్నారు. యోహాను సువార్త 2:16లో ఒకసారి చూద్దాం. 2:16లో చూద్దాం. యోహాను సువార్త 2:16. అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి. అయితే ఇక్కడ బల్లలమ్మే వారిని, రోకలమ్మే వారిని దేవాలయంలో ఆయన 15 కూడా యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములు అమ్మువారిని, రోకలు మార్చువారిని కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నింటిని దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చి వారి రోకలు చలివేసి వారి బల్లలను పడత్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయకూడని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మందిరం అంటే, దేవుని జనం అంటే ఎలా ఉండాలంటే వ్యాపారం అమ్మేవారుగా, గొర్రెలు అమ్మేవారుగా, ఎడ్లను అమ్మేవారుగా, రోకలు అమ్మేవారుగా, పావురాలు అమ్మేవారుగా, పరిశుద్ధాత్మను అమ్ముకునేవారుగా. ఇలా ఉండకూడదు దేవుని జనం అంటే. దేవుని జనం అంటే ఎలా ఉండాలంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధించు వారై ఉండాలి. అది యోహాను సువార్త 4:23లో అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తనను ఆరాధించు వారు అట్టివారే కావాలను తండ్రి కోరుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మతో దేవుని ఆత్మ కనుక ఆత్మతోను సత్యముతోను ఆరాధించు వారే దేవుని కావాలి. కానీ వ్యాపారస్తులు రోకలు అమ్మేవారిని, గువ్వలు అమ్మేవారిని, పావురవ్వలు అమ్మేవారిని, ఎడ్లను అమ్మేవారిని, గొర్రెలు అమ్మేవారిని, మేకలు అమ్మేవారిని అందరినీ తోలివేస్తున్నాడు దేవాలయంలో నుంచి. దేవాలయము వ్యాపారస్తులు కాదు. ఈనాడు వ్యాపారము భక్తి వ్యాపారంగా చేస్తున్నారు. అందుకే కానాను కోటలు కూర్చబడతాయి ఏదో ఒక రోజున. ఇదిగో సేవ అంటే, భక్తి అంటే పోగు చేసుకుంటాం కాదు, పంచిపెట్టడం. దేవుని పంచిపెట్టడం.
మనకి కలిగినది పంచిపెట్టడం. కానాను కోటలు పోల్చబడినవి. వాళ్ళు యంత్రాలు తయారు చేసేవాళ్ళు అయ్యారు, వాళ్ళు తయారు చేసేవాళ్ళు అయ్యారు, అమ్మేవాళ్ళు అయ్యారు, ఇదిగో మహారాజులు అయ్యారు, వాళ్ళు కోటలు కట్టారు, వాళ్ళు బలమైన రాజ్యాలుగా దేశాలుగా తీర్చిదిద్దబడ్డారు, సకల జ్ఞానవంతులయ్యారు. కానీ ఫిలిష్తీయుల వాళ్ళలో నుంచే వచ్చారు, ఇదిగో నిమ్రోదు వాళ్ళలో నుంచే వచ్చాడు, బలమైన పరాక్రమశాలుడు ఆమె సంతతిలో నుంచి వచ్చాడు. ఇదిగో చాలా పనిముట్లు తయారు చేసేవాళ్ళు జ్ఞానవంతులందరూ వాళ్ళ నుంచి వచ్చారు. కానీ ఈ జ్ఞానము ఎంత సంపాదించినా, ఎంత వ్యాపారం చేసినా, ఏమి కలిగినా దేవుని ఎదుట ఏది పని చేయదండి. దేవుని ఎదుట ఆత్మతో సత్యముతో, ఆయన ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని యెరూషలేము దేవాలయంలోకి వచ్చి పీటలు అమ్మేవాడిని, గొవ్వలు అమ్మేవాడిని, గొర్రెలు అమ్మేవాడిని, మేకలు అమ్మేవారిని, ఇదిగో ప్రియమైన సహోదరి పావురాలు అమ్మేవారిని, వాటన్నిటిని చల్లివేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లు కాదు. ప్రతిదీ కోల్చబడద్దండి. దైవ సంబంధం లేనిది, ఆత్మ సంబంధం లేనిది ఏదైనా కోల్చబడద్దండి. అది వ్యాపారం కావచ్చు, అది సేవ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఏదైనా కోల్చబడద్ది. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించిన సేవే నిలబడుతుంది. ఇహలోక సంబంధమైనది ఏదైనా దేవుని కంటే ఏది నువ్వు ఎక్కువ ప్రేమించిన ఉండదండి. ప్రతీది కోల్చబడదు. కానాను కోటలు కోల్చబడతాయి అని యెషయా ప్రవక్త ఆనాడు ప్రవచించాడు. అవన్నీ కోల్చబడతాయి, కోల్చబడినవి కూడా. ఆ కానాను గురించి ఇంకా మనము చూద్దాం. నిర్గమాకాండం 15:8-10. నిర్గమాకాండం 15:8-10. ఇక్కడ చెప్తున్నారు కదా, నీ నాసికారంధ్రము ఊపిరి వలన నీళ్లు రాశిగా కోర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచాను, అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తున్నారు హాములో నుంచి ఆ కానాను హాములో నుంచి వచ్చిన వాళ్ళే ఫిలిష్తీయులు ఉన్నారు. హాములో నుంచి వచ్చిన వారే ఇదిగో యోబోసీలు, బెర్గాయిలు, సమస్తమైన జాతులు వారు ఉన్నారు. హాములో నుంచి వచ్చిన వారే. వారు బలమైన వ్యాపారం, బలమైన సముద్రాలు ఒడ్డున ఉన్నవారు, వారు బలమైన దేశాలుగా ఉన్నవారు. ఆ ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించుకుని తీసుకొస్తున్నప్పుడు పాడిన పాట ఇది. ఆమె సంతతిలో నుంచి వారి దగ్గరికి ఇజ్రాయేలీలు, షేము, యాపోతు వాళ్ళు ఆ దేశాలకు వెళ్ళినప్పుడు, అక్కడ వీళ్ళు దాసులుగా ఉన్నప్పుడు దేవుడు కానానుని శపించిన మాట మర్చిపోయి ఉంటాడు. హాము ఫిలిష్తీయుల చేతిలోకి ఇజ్రాయేలీలు వచ్చారుగా, మరి ఇప్పుడేంటి ఇట్లా చెప్పారు? అప్పుడు ఆది కాండంలో ఏంటి శపించబడ్డాము అని వీళ్ళు ఉప్పొంగిపోయి ఉంటారు. ఉప్పొంగిపోయి మాకే వీళ్ళు దాసులు అయ్యారు కదా అని అనుకుని ఉండేను. కానీ అక్కడ మోషేని దేవుడు ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. యోకోబేదు, అమరాము వివాహం చేసుకుని మోషేను కంటారు. మోషే గొప్ప ప్రవక్త అవుతారని వాళ్ళు తెలుసుకోకుండా ఉండుంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా, 10:6 ఆది కాండం. హాము కుమారులు కూషు, మిస్రోయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు శాబ, హవీల, శబ్ద, రాయామ, సబక్త అనువారు. రాయాము కుమారులు శాబ, దాదాను అనువారు. కూషు నిమ్రోదులు కను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటై ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు పుట్టాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను దేవోక్తి కలదు. యెహోవా ఎదుట పరాక్రమం కల నిమ్రోదు కూడా యెహోవా ఎదుట పరాక్రమ గలవాడని దేవోక్తి పుడుతుంది. కానీ నిజంగా నిమ్రోదు యెహోవా ఎదుటే జీవితాంతం
పరాక్రమశాలిగా లేడు. షీనారు దేశంలో బాబేలు, ఎరోకు, అక్కాదు, కల్నాను పట్టణమందున రాజ్యమునకు మొదలు. చూడండి ఎన్ని దేశాలు హాము సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళు. చాలా నినివేకును కాలాకును మధ్యనున్న రెసోనుకును కట్టించాను. ఇది ఆ మహా పట్టణము మిశ్రయము లూదియాలను, అనమీలను, లెహియులను, నప్తిలీయులను, పుత్రిసీలను, కస్లుయులను, కప్తోరీలను కనెను. ఫిలిష్తీయులు కస్లోయుల్లో నుండి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆమె సంతతిలో నుంచి ఫిలిష్తీయులు వచ్చారు. దేవోక్తి నిమ్రోదు దేవోక్తి అంటే ఎప్పుడన్నా అతను కూడా ఒక పేరు పడుతుంది, యెహోవా యందు పరాక్రమశాలుడని దేవోక్తి. అది సౌలు రాజు కూడా, సౌలు ప్రవక్తగా, సౌలు లాంటి ప్రవక్త ఒకడు ఉన్నాడా అని అనుకునేలాగా సౌలు మీద కూడా దేవుని ఆత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ, తర్వాత దురాత్మ వచ్చింది. ఇక్కడ ఈ కానానీయుల్లో తన ప్రథమ కుమారుడు సిదోను, హేతాము, యోబస్సీలు, అమోరీలు, ఇలా హాములో నుంచి పరాక్రమశాలులు, ఫిలిష్తీయులు, ఇలా యోబస్సీలు, ఇలాంటి జాతి వారందరూ బయటకు వచ్చారు. సిదోనులు, సిదోన్ అనగా సొదోమ ప్రాంతం, ఇదంతా హాము యొక్క కోటలు ఇవన్నీ. ఆ కోటల్లో నుంచి తమ 20 వచ్చిన వీరు తమ తమ వంశముల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ దేశమును బట్టి జాతులు హాము కుమారులు వీళ్ళందరూ వారి వారి దేశాలు పెద్ద పెద్ద కోటలుగా, పెద్ద పెద్ద పట్టణాలుగా అభివృద్ధి చెందారు. ఏది లేకుండా, భక్తి లేకుండా, దేవుని ఆత్మీయ ఆరాధన లేకుండా, ఆత్మీయ అనుభవం లేకుండా, ఆత్మీయ భక్తి లేకుండా వీళ్ళు ప్రబలేరు. భక్తి లేకుండా ప్రబలేరు. ఒక రైతు మంచి పొలములో విత్తనాలు జల్లి వెళ్ళిపోయాడు. వాక్యం అనే విత్తనాలు జల్లి ఆయన వెళ్ళిపోయిన తర్వాత సాతాను వచ్చి గురుగులు జల్లేలేదు. గురుగులు జల్లి వెళ్ళిపోతే గోధుమలు, గురుగులు కూడా పెరిగినాయి. ఆ కాపరి అన్నాడు, అయ్యా గురుగులని పీకైనా అంటే ఉంచాలి. అట్లాగే కానాను కోటల ప్రబలం అవుతుంటే దేవుడు పీకైనా ఉంచుతూ వచ్చాడు. ఏదో ఒక రోజున ఈ కోట గోడలన్నీ కూల్చబడతాయి. ఈ కానాను కోటలు అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. పెద్ద దేశాలైనవి, పరాక్రమ దేశాలైనవి, విస్తరించబడ్డారు. ఫిలిష్తీయుల దేశమైంది. ఆ ఫిలిష్తీయుల దేశంలోకి ఇజ్రాయేలీలు బానిసలుగా, అనగా కరువు కాలం వచ్చినప్పుడు వెళ్ళారు. అక్కడి నుంచి ఒక ప్రవక్తను పుట్టించి, దేవుడు మోషేను పుట్టించి సముద్రములను సహితము పాయలు చేసి హాము ఇదిగో సంతతిలో నుంచి వచ్చిన ఆ ఫిలిష్తీయులను ఆ చేతిలో నుంచి దేవుని పిల్లల్ని సముద్రాలను గడ్డ కట్టించి, సముద్రాలను పాయలు చేసి ఆయన తన పిల్లల్ని విడిపించారని ఇక్కడ మిరియాము, మోషే, అహరోను పాటలు పాడుకుంటే ఇజ్రాయేలుని నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నాసికానందరం ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచాను, అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టెను, తరిమెదను కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారి నాశనం చేయనని శత్రువు అంటున్నాడంట. ఈ ఇజ్రాయిల్ని నాశనం చేద్దామని ఈ కానాను ద్వారా వచ్చిన ఈ కోట గోడలన్నీ, అనగా ఈ మహాపరాక్రమశాలులు, ఈ ఫిలిష్తీయులు, వీళ్ళందరూ అనుకున్నారంట ఇజ్రాయేలుని, షేము, యాపోతు వారి సంతానం వలన వచ్చిన అబ్రహాము సంతానమైన వీళ్ళందరినీ
నాశనం చేద్దాం, వీళ్ళ ఏలదాం, వీళ్ళ శత్రువులుగా చూద్దాం, వీళ్ళ మీద అధికారం చేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు తను ఆత్మానుసారముగా ఆరాధించే వారిని కొంతకాలం శ్రమను అనుభవించిన ఏదో ఒక రోజున వాళ్ళని నిలబెట్టి దేవుడు ఆ శత్రువుల చేతిలో నుంచి విడిపించి వారిని బానిసత్వం నుంచి విడిపిస్తాడని ఈ కానాను అనుకొని ఉండలేదేమో, ఈ శత్రువు అనుకొని ఉండలేదేమో. దేవుడు ఏదో ఒక రోజున గొప్ప స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద ఆధారపడిన వాళ్ళని తప్పకుండా లేవనెత్తుతాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని దేవుడు గొప్ప స్థానముకు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గ్రంథం 9:3-4 కూడా చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 3-4. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 3-4. ఇక్కడ చూద్దాం. మొదటి వచనం నుంచి చూద్దాం ఒకసారి. 2వ వచనం, ఏలయనగా యెహోవా సర్వస్నరులను ఇశ్రాయేలు గోత్రపు వారిని అందరినీ లక్ష్య పెట్టువాడు కనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హామాతును గూర్చిన జ్ఞాన సమృద్ధి గల తూరు సిదోనులు గూర్చి అది వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కగా చెప్తున్నారు. ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలు గోత్రపు వారిని అందరూ లక్ష్య పెట్టువాడు కనుక సర్వనరుల ఇజ్రాయేలు గోత్రపు ఎక్కడెక్కడున్నారో ఇజ్రాయేలు గోత్రపు వారు సర్వనరులలో ఇజ్రాయేలు గోత్రపు వారిని లక్ష్య పెడతాడంట దేవుడు. దేవునికి స్తోత్రం అనేది. సర్వనరులలో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే వారిని, దేవుని యొక్క భయము కలిగిన వారిని, దేవుని యొక్క దీవెన పొందుకుంటానికి వారు సర్వనరులలో ఇజ్రాయేలు గోత్రపు ఎక్కడ ఉన్నారో చూసుకుని వారిని మాత్రమే లక్ష్య పెడతారు. ఇదిగో కానాను కోటలు, కానాను యొక్క ఆమె యొక్క సంతానం ఎంత ప్రబలమైన హద్రాకు దేశమును గూర్చి దమస్కు పట్టణము గూర్చి వచ్చిన దేవుడు అంట. హద్రాకు దేశము గూర్చి దమస్కు మార్గము గుండానే సౌలు వెళుతున్నాడు. సౌలును పౌలుగా మార్చాడు. ఆ వాటిని గూర్చిన పలుకుతున్న దేవోక్తి ఏంటంటే, దేశములో ఎక్కడ ఉన్నా ఇజ్రాయేలును మాత్రం లక్ష్య పెట్టి హాము గోత్రపు వారిని మాత్రము గోత్రపు వారందరినీ లక్ష్య పెట్టువాడు. దాని సరిహద్దును ఆనుకుని ఉన్న ఇజ్రాయేలును సరిహద్దును ఆనుకుని ఉన్న సిదోను గూర్చిన దేవునికి స్తోత్రం, హామాతును గూర్చిన జ్ఞానము. హామాతు ఎవరు? హాము సంతానం అన్నమాట. హాము ఇక్కడ కనపడుతున్నాడు. హాము ఇజ్రాయేలును ఆనుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రక్త సంబంధి. షేము యాపేతు రక్త సంబంధి ఆమె. వాళ్ళ ఆనుకున్న ఆమెను కూర్చిన జ్ఞాన సమృద్ధి గలతూరు ఆమెకి, ఆమె కోటలకి, ఆమె సంతానానికి వాళ్ళందరూ అనేక వృత్తి కలిగిన వారు అయిపోయారు. వ్యాపారస్తులు అయిపోయారు. వెండి బంగారములు సంపాదించే వాళ్ళు అయిపోయారు. ఇదిగో చాలా వర్తకులు అయిపోయారు వాళ్ళు. వారి జ్ఞానం పెరిగిపోయింది. వాళ్ళను గూర్చి తూరు సిదోనులు గూర్చి, అది వాళ్ళ తూర్పు నుండి సిదోన్ అనగా సొదొమ ప్రాంతం నుండి వారు అన్నమాట. వాళ్ళు ఆ సొదొమ ప్రాంతము ఉన్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడు? తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టుకుని ఇసుకురేణువులంత విస్తారముగా వెండిని, వీధుల్లో కసువంత విస్తారము సువర్ణము సమకూర్చుకుని ఉన్నారంట. వీళ్ళు యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించిన, అది అగ్ని చేత కాల్చబడును. ఇక్కడ చక్కగా చెప్తున్నారు. అష్కోలోను దాన్ని చూచి జడిను, గాజా దానిని చూచి బహుగా వణుకును. ఎక్రోను పట్టణం తాను నమ్ముకున్నది అవమానం నొందగా చూచి భీతు నొందును. విస్తారమైన దానమును నమ్ముకున్నావా? విస్తారమైన ఆ పట్టణంలో చూచి గాజా వణుకుద్దంట, ఎష్కోను వణుకుద్దంట. వాళ్ళు కట్టుకున్న కోట గోడలు, వాళ్ళు కట్టుకున్న వ్యాపారాలు, విస్తారముగా వారు వెండిని సంపాదించుకున్నారంట. వ్యాపారాలు చేసి ఇదిగో విస్తారముగా వాళ్ళు సమకూర్చుకున్నారంట. బలమును నాశనం చేస్తానని చెప్తున్నాడు. సముద్ర బలమును
నాశనం చేస్తానంటున్నాడు. వాళ్ళు కట్టుకున్న ఇస్కరేణులంతా వెండిని వీధుల్లో కసమంత విస్తారంగా సువర్ణమును సంపాదించుకున్నారు. మంచి మంచి వస్తువులను సంపాదించుకున్నారు. అవన్నీ కోల్చబడతాయి. హాము యొక్క సంతానం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దేవుని కంటే నువ్వు ఏది ఇష్టపడినా దాన్ని దేవుడిని దగ్గర నుంచి తీసేస్తాడు. దేవుని కంటే నువ్వేది ఎక్కువగా ఇష్టపడద్దు. దేవునిని తప్ప దేనిని ప్రేమించొద్దు. ధనమును ప్రేమించొద్దు. ధనముని దేవుడు ఇదిగో దానిని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ధనమును, వెండిని, బంగారమును తూరు సిదోను ప్రాంతములో సముద్రమును వాటన్నిటిని దేవుడు ఇదిగో పూర్తిగా సముద్ర ఒడ్డు మార్గంలో వాడల మీద వాళ్ళు వర్తకులుగా ఉన్నారు. వాటన్నిటిని దేవుడు నాశనము చేస్తాడు అని ప్రవక్త అయిన యెషయా నాశనం చేశాడు, నాశనం చేయబోతున్నాడు. దేనిని ఉంచడు ఆయన అని చెప్తున్నాడు. ఆయనకంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా అది నీ దగ్గర ఉండదని క్లియర్గా జక్కరియా కూడా ఇదిగో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో చెప్పిన రీతిగా ఆ గొవ్వలు అమ్మేవారిని, పీటలు అమ్మేవారిని సమస్తము ఆయన పడగొట్టి కానాను లాంటి మనస్సు కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు పోల్చబోతున్నాడు, మార్చబోతున్నాడు. ఆ శిపితమైన జనాంగాన్ని కూడా ఇదిగో కొంతమంది భక్తులు పంపించి, ప్రవక్తలను పంపించి మార్చాలని ఆయన ఎంతగానో ఆయన వచ్చేదాకా ఆ యెరూషలేము దేవాలయంలో ఆయన వచ్చి చూసేంతవరకు వ్యాపారాలే జరుగుతున్నాయి. నేను భూమి మీదకు వచ్చి చూసేప్పుడు విశ్వాసమును భూమి మీద కనుగొందునా అని భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చేసరికి నిజంగా విశ్వాసం లేకుండా ఉంటే మళ్ళీ ఆ రెండవ రాకడ వచ్చినప్పుడు భూమి మీద ఒకసారి వచ్చి మందిరంలోకి వెళ్ళినప్పుడు గొవ్వలు అమ్ముతున్నారు, పీటలు అమ్ముతున్నారు, ఇదిగో ఆవురాలు అమ్ముతున్నారు. వాటన్నిటిని కొరడాలతో కొట్టి తోలు వేశాడు. మళ్ళీ రెండవ రాకడ రాబోతున్నాడు. ఆ యెరూషలేము దేవాలయంలోకి. యెరూషలేము దేవాలయం కట్టబడిపోతుంది. ఏమైనా వస్తువు దాని మీద ఆ బలిపీఠం మీద నిలబడిపోతుంది. ఆయన రెండవ రాకడ రాబోతుంది. ఆ రాకడకు మనందరం సిద్ధపడి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో సంఘం భూమి మీద నుండి ఎత్తబడబోతుంది. సంఘంతో పాటు పరిశుద్ధాత్మ కూడా ఎత్తబడుద్ది. పరిశుద్ధాత్మిక భూమి మీద ఉండదు. విడవబడిన వారికి 7 ఏళ్ళు శ్రమలు. ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎత్తబడిన వారు 7 ఏళ్ళ విందులో ఉండబోతున్నారు. ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా? నేను ప్రశ్న వేసుకుని ఇదిగో వ్యాపారాలు కానీ, ఇదిగో ఉద్యోగాలు కానీ, ఇదిగో నీవు కంపెనీలని, ఇదిగో వాహనాలని, ఇవి కొనాలి, అవి కొనాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలని కాదు. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు కాలం వచ్చి ఉన్నది. ఇదిగో ఆరాధించు కాలం రాబోతున్నది అని సమరయ స్త్రీతో ఇదిగో యేసు ప్రభులు వారి స్వయంగా మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానాను కోటలు కోల్చబడతాయి. ఏదో ఒక రోజు నువ్వు ప్రేమించింది నీకు నిలవదు. దేవుణ్ణి మాత్రమే ప్రేమించు. ఇక నువ్వు నేర్చుకున్న జ్ఞానము, నువ్వు నేర్చుకున్న భక్తి, నువ్వు సంపాదించుకున్న ఆత్మవరాలు, ఇదిగో నువ్వు పొందుకున్న ఆశీర్వాదం, ఇవి మిగులుతాయి తప్ప ఇహలోక సంబంధమైనవేవి నువ్వు ప్రేమిస్తే అవేవి నీ దగ్గర నిలబడవు. భూ సంబంధమైనది ఏది నిలబడదు. ఆత్మ సంబంధమైన వరములు మాత్రమే నిలబడతాయి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి శపించబడ్డాడు కానాను కోటలన్నీ కోల్చబడబోతున్నాయి. అప్పుడు గత కాలంలో కోల్చబడింది, రాబోతున్న కాలంలో కూడా శపించబడింది. హేయమైనవన్నీ కోల్చబడతాయి. దేవుడే ఏండ్లు పరిపాలన, రాజులు రాజుగా ఉండబోతున్నాడు, ప్రభులు ప్రభువుగా ఉండబోతున్నాడు. ఆయన ఏలబోతున్నాడు. ఈ రాజ్యాలన్నీ కోల్చబడతాయి. ఇక రాజ్యము ఏలేది ఆ రారాజు తప్ప ఇంకెవరు, ఏ కానాను కోటలు ఏమి నిలబడలేక ఆ ప్రభులు వారే శాశ్వతమైన రాజ్య పరిపాలన చేయబోతున్నారు. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దేవాతి దేవుడు దీవించి